ఈడీ కాలింగ్. ఎస్, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ల బండారం బట్టబయలు కాబోతోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ చీకటి యాప్ల బెండు తీయబోతోంది. ఇందులో సెలబ్రిటీలని వదలను అంటున్నారు ఈడీ అధికారులు. బ్రేకింగ్ అప్డేట్స్ మనకు అందుతున్నాయి. బెట్టింగ్ యాప్ వ్యవహారంలో ఈడీ ఇప్పుడు రంగంలోకి దిగింది. హైదరాబాద్, సైబరాబాద్ లో నమోదైన కేసుల ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేశారు ఈడీ అధికారులు. మంచు లక్ష్మి, రాణా, శ్రీముఖి, నిధి అగర్వాల్, ప్రకాష్ రాజ్, అనన్య నాగళ్ల సహా మొత్తం 29 మందిపై కేసు నమోదు చేసింది ఈడీ. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వ్యవహారంలో పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసింది ఈడీ. ప్రముఖుల స్టేట్మెంట్ ని రికార్డు చేయబోతోంది. వీరంతా పీఎంఎల్ఏ నిబంధనలు ఉల్లంఘించి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్టుగా ఈడీ అధికారులు అభియోగాలు మోపుతున్నారు. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో యాంకర్లు, టీవీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుండి సినీ ప్రముఖుల వరకు అందరిపై ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసులు పెట్టారు. బెట్టింగ్ యాప్స్ కేసులో పలువురిని హైదరాబాద్ పోలీసులు విచారించారు కూడా. దీనిపై సిట్ ని కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. లేటెస్ట్ గా ఈ వ్యవహారంలోకి ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అవటం ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసులో ఈడీ దర్యాప్తు చేయబోతోంది. ఇక సెలబ్రిటీలను కూడా వదిలే ఛాన్సే లేదు, వాళ్లని కూడా విచారించబోతోంది ఈడీ. దానికి సంబంధించిన వివరాలు అందించడానికి మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, మొత్తంగా ఎంత మందిని విచారించబోతున్నారు? ఎప్పటి నుంచి విచారణ మొదలు కాబోతోంది? బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి ఈ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్, సైబరాబాద్లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ను నమోదు చేయడం జరిగింది. మొత్తం 29 మంది సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, అంతేకాకుండా సినీ ప్రముఖుల మీద కేసులు నమోదు చేశారు. వీళ్ళకి సంబంధించి నోటీసులను జారీ చేసి ఆ విచారణకు పిలిచేటటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా పంజాగుట్టలో ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉన్నటువంటి, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉన్నటువంటి రీతు చౌదరి, అంతేకాకుండా శ్యామల, మరొక వైపు విష్ణుప్రియ, వీళ్ళందరినీ కూడా పిలిచి విచారించారు. వాళ్ళకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఏదైతే బెట్టింగ్ యాప్స్ వల్ల వీళ్ళు పొందినటువంటి లాభాలు, అంతేకాకుండా వీళ్ళు ఎక్కడికి ట్రాన్సాక్షన్ చేశారు అనే అంశాలకు సంబంధించి కూడా పూర్తి వివరాలు పోలీసులు స్టేట్మెంట్ రూపంలో తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఎప్పుడైతే ఈ పంజాగుట్టల కేసు నమోదైన తర్వాత మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు. అందులో రాణా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, అనన్య నాగళ్ల, వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేశారు. అంటే ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది కాబట్టి సిట్ను కూడా తెలంగాణ ప్రభుత్వం సిట్ను కూడా ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఈ ప్రమోట్ చేసినటువంటి ఈ ఇన్ఫ్లుయెన్సర్లను చూసి చాలామంది కూడా బెట్టింగ్ యాప్స్లలో డబ్బులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కాబట్టి వీటి మీద పూర్తిస్థాయిలో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ల ఆధారంగా కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు ఈసీఆర్ను నమోదు చేశారు. నోటీసులను జారీ చేసి వాళ్ళని విచారించేటటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. రైట్ జ్యోతి.